హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. దోర చింతకాయ రోటి పచ్చడి ప్రిపేర్ చేసుకునే విధానం. చింతకాయలు అయితే శుభ్రంగా కడిగేయాలండి. మధ్యలోకి తుంచేసేయాలి, నారలు ఏమైనా ఉంటే తీసేయాలి. తీసేసి శుభ్రంగా కడిగేసి గల్లుప్పు వేసుకొని దంచేయాలండి. దంచేసుకుంటున్నాము, మంచిగా మెత్తగా దంచేసేయండి. దంచేసినప్పుడు వాటి గింజలు వస్తాయి కదా, వాటిని మట్టికి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మెత్తగా దంచేసుకున్నాక ఒక బౌల్లోకి మొత్తం ఈ మిశ్రమాన్ని మొత్తం ఒక బౌల్లో తీసేసుకుందామండి. తీసేసుకున్న తర్వాత మిర్చి ఒక 15 అయితే మిర్చి వేసాను, గల్లుప్పు వేసి దీన్ని కూడా మెత్తగా దంచేస్తున్నానండి. మెత్తగా దంచేసినాక చింతకాయ పచ్చడి అయితే ఇందులో వేసాను, దంచేసాను దీన్ని కూడా. ఇది మళ్ళీ ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఎల్లిపాయలు జీలకర్ర వేసి దీన్ని కూడా మెత్తగా దంచేసేయాలండి. దంచేసిన ఆ ముద్దను పెట్టేశాను. తాలింపు వేస్తున్నానండి. చూడండి, తాలింపు గింజలు మొత్తం వేసేసాను. ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు కూడా వేసేసాను, తాలింపు పెట్టేశాను. చూడండి ఎలా ఉందో. మొత్తం ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత వేడి వేడి అన్నంలోకి చాలా రుచికరమైన